రోహిత్ వేముల కేసు మరొక మలుపు తీసుకుంది. అతడి ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతడు దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో హెచ్సీయూలో ఆందోళనలు మొదలయ్యాయి. అటు రోహిత్ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసుని రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయించారు. దీంతో ఈ అంశం మరోసారి దుమారాన్ని రాజేస్తోంది. రోహిత్ వేముల ఆత్మహత్యకు అతడు తప్ప మరెవరూ కారణం కాదని, సాక్ష్యాధారాలు లభించలేదు గనక కేసును మూసివేయడమైనది అంటూ 8 ఏళ్ల న్యాయ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు పోలీసులు. అప్పటి హెచ్సీయూ వీసీ అప్పారావుకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు పోలీసులు. అంతేకాదు రోహిత్ వేముల ఎస్సీ కాదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ కేసు రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయించారు. అటు రోహిత్ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టు తేల్చడంతో హెచ్సీయూలో విద్యార్థులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. 2016 జనవరి 17 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన దేశం మొత్తాన్ని ఇటువైపు చూసేలా చేసింది. దళితుల హక్కు కోసం పోరాడుతున్న కారణంతో అతడిపై వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు ప్రేరేపించారు అనేది ఆరోపణ. 8 ఏళ్లుగా సాగిన దర్యాప్తును ముగింపు దశకు తీసుకొచ్చి ఆధారాలు లేని కారణంగా కేసు మూసివేస్తున్నట్టు కోర్టుకు విన్నవించుకున్నారు సైబరాబాద్ పోలీసులు. PhD స్కాలర్ గా తనకు రావాల్సిన 25,000 స్టైఫండ్ ఆగిపోవడంతో మొదలైంది రోహిత్ వేముల వివాదం. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ పేరుతో వేదికను ఏర్పాటు చేసి దళిత విద్యార్థుల హక్కు కోసం పోరాడుతున్న రోహిత్ ను యూనివర్సిటీ యాజమాన్యం వేధిస్తోందని స్నేహితుల ఆందోళన చేపట్టడం, అదే సమయంలో ABVP లీడర్ సుశీల్ కుమార్ పై దాడి జరగడం, యూనివర్సిటీ క్యాంపస్ కుల కొట్లాటలకు కేరాఫ్ అయిందంటూ బండారు దత్తాత్రేయ HRD మినిస్ట్రీకి లేఖ రాయడం, ఆ వెంటనే రోహిత్ తో పాటు మరో 4గురిపై సస్పెన్షన్ వేటుపడ్డం, ఈ తతంగం జరిగిన నెల రోజుల తర్వాత రోహిత్ వేముల బలవన్మరణం చెందడం అప్పట్లో దేశవ్యాప్తంగా ఇదొక పెను సంచలనం. యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్షకు రోహిత్ వేముల ఉదంతం ఒక తార్కణం అంటూ నిరసన మొదలైంది. నేషనల్ మీడియాలోనూ స్టూడెంట్ యూనివర్సిటీల్లోనూ పెద్ద ఎత్తున కదలిక వచ్చింది. హైదరాబాద్ కి వచ్చి మరీ రోహిత్ వేముల కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ దీన్ని జాతీయ రాజకీయ అంశంగా మార్చేశారు. దళితుల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని స్మృతి ఇరానీ మంత్రిత్వ శాఖను కూడా మార్చేసింది మోదీ సర్కార్. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఫిర్యాదుతో బీజేపీ నేతలపై అప్పటి హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావుపై కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు పోలీసులు. కానీ గత ప్రభుత్వం కూడా వీళ్లకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చేసింది. 95 మంది సాక్షుల్ని విచారించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ని పరిశీలించి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్ధారణకు వచ్చి 2 నెలల కిందటే క్లోజర్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు పోలీసులు. మే 3వ తేదీన తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు. సో కథ పరిసమాప్తం. రోహిత్ వేముల ఎస్సీ కేటగిరీకి చెందినవాడు కాదని, తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ మనస్తాపం చెందాడని, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే అప్పటి వీసీ రోహిత్ పై చర్యలు తీసుకున్నారని, వేధింపులనేవి శుద్ధ అబద్ధమని రిపోర్టులో రాసిచ్చారు. కేసులో నిందితులైన మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు అనేక మంది ABVP నేతలకు సైతం ఇదొక పెద్ద రిలీఫ్. కేసు మూసివేతను నిరసిస్తూ హెచ్సీయూలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో క్యాంపస్ లో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసుల వాదన పూర్తి అసంబద్ధం అంటోంది రోహిత్ కుటుంబం. 15 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ ని కలవనున్నారు రోహిత్ సోదరుడు. మరోవైపు ఈ కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ కూడా నిర్ణయించారు. ఈ కేసు పునర్విచారణ అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనుంది తెలంగాణ పోలీస్ శాఖ.